ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన అధ్యయనం చేయడమే కాకుండా ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి అధ్యయనం చేసినటువంటి ఒక ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ముందు చూపుతోనే ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి కొన్ని ప్రతిపాదనలు వారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ఏపీ రీఆర్గనైజేషన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. అందులో ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. దీంతో పాటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీతోని ఏపీ రీఆర్గనైజేషన్ లో పొందుపరచడం జరిగింది. ఆ అంశాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సమయంలో కేంద్రం దృష్టికి ఈ అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఈ ప్రతిపాదన చేయకన్నా ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ సమయంలో కూడా 1982లో కూడా ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఆ రోజు ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉద్యమం చేసిన ప్రతిఫలంగా 1982లో కూడా ఇందిరాగాంధీ గారు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని కూడా ప్రతిపాదించడం జరిగింది. కానీ బాధాకరం, దురదృష్టకరం, వారి హత్య అనంతరం పంజాబ్ లో ఖలిస్తాన్ మూవ్మెంట్ కారణంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ లో ఉన్నటువంటి కపూర్తాలకు మరి తరలించిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆ రోజు రాజీవ్ గాంధీ లోంగోవాల అకాడుతోని ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ కు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఆ తదుపరి దగ్గర 30 రైల్వే బడ్జెట్లు అయినాయి. 1982 నుంచి మొన్నటి వరకు 30 రైల్వే బడ్జెట్లు ప్రస్తావించినప్పటికీ కూడా పార్లమెంట్ లో 30 రైల్వే బడ్జెట్లు పొందుపరిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా మన కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఈ ప్రాంతానికి నిధులు రాలేదు. ఆ సమయంలో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన వస్తలేదని చెప్పి మేము కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేసినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, మీ అందరికి కూడా చూపెడుతున్నాం. అయితే 2010-11 సమయంలో తెలంగాణ మూవ్మెంట్ కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు ఉన్నా 2010-11లో కూడా మేము ఉద్యమం చేస్తే ఆ రోజు మరి 10-11 సంవత్సరంలో కేంద్రంలో రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ గారు ఉండే. అప్పుడు కాజ్పేట్కు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి 15 కోట్లు కేటాయించడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి వర్యులు మమతా బెనర్జీ గారు తీసుకున్నటువంటి చర్య అది కూడా మా ఉద్యమం ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే 11-12 మరి ఆ రోజు కేబినెట్ లో కూడా ఆమోదించినప్పటికీ కూడా 2011లో జనవరి 27న రైల్వే బోర్డు ఈ యూనిట్ అధికారికంగా కాజ్పేట్ కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నిధులు మాత్రము మరి వెచ్చించలేదు. ఆ సమయంలో పెద్ద ఎత్తున మరొక్కసారి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో సెప్టెంబర్ 1, 2012లో కేంద్ర రైల్వే మంత్రి
ముక్కుల్ రాయ్ కాజ్పేట్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరొక్కసారి చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసిండు. అక్కడ శంకుస్థాపన చేసినప్పటికి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక ఇటుక పెట్టలేదు. రైల్వేలో బడ్జెట్ కూడా చేయకపోవడం మరి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే 2013-14 బడ్జెట్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి మంత్రులతోని కేంద్ర మంత్రితోని అనేక సందర్భాలలో చర్చలు జరిపి దీనికి ఒక రూపం కూడా తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజు కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి మంత్రులతోని సురేష్ ప్రభు గారు ఉండే రైల్వే మంత్రి గారితో కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున వారితో చర్చలు జరిపి ఇక్కడికి కావలసినటువంటి స్థలాన్ని కూడా అప్పుడు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 50 ఎకరాలంటే దూరదృష్టితోని 150 ఎకరాలు కూడా మరి కేటాయిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఆ తదుపరి మరొక్కసారి దీన్ని కోల్డ్ స్టోరేజ్ కింద మరి ప్రతిపాదన కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. 2015-16లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదని కూడా అప్పుడు ప్రస్తావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎవరు మంత్రి ఉండే అంటే అశ్విని వైష్ణవ్ ఇప్పుడున్న మంత్రి గారే అప్పుడు కూడా ఉండే. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీకి ప్రస్తావన లేదు, అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ వరంగల్ ప్రాంతాన్ని వివక్షతో చూస్తూ కాలయాపన చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులం కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా మరి నిరుత్సాహపడకుండా వెనుకడుగు వేయకుండా మరొక్కసారి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడనేమో ఫీజిబిలిటీ లేదు అని చెప్తాడు. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో మహారాష్ట్ర లాతూర్లో మాత్రము అక్కడ కోచ్ ఫ్యాక్టరీని మరి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతాలనేమో ఫీజిబిలిటీ లేదు, కోచెస్ తయారయ్యే ప్రసక్తి లేదు, కోచెస్ అవసరం లేదని అదే మంత్రి చెప్పిండు. కానీ మహారాష్ట్రలో మాత్రము ఇదే మంత్రి కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిండు. 2015లో మళ్ళా మా పోరాటం స్టార్ట్ చేస్తే వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్ యూనిట్ ను 2017లో మరి స్థాపించిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అది కూడా మా పోరాట ఫలితమే. మా పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో ఉన్నటువంటి అప్పుడు మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రిని పెద్ద ఎత్తున కలిసి మరి ఆ రోజు మరి మేమందరం కూడా మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారు ఆదేశం మేరకు వారిని కలిస్తే వ్యాగన్ పిఓహెచ్ ను మరి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడినటువంటి ఫలితమే ఈరోజు ఇంత దూరం వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, 2020లో కోవిడ్ కారణంగా ఈ పనులన్నీ కూడా ఆగినాయి. 2021లో మరొక్కసారి మా పార్టీలు కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. డిసెంబర్ 23, 2022లో కేంద్ర మంత్రి మళ్ళా అశ్విని వైష్ణవిను కలిసి ఖచ్చితంగా చేయాలంటే అప్పుడు జూలై 8, 2023న ప్రధాని మోడీ కాజ్పేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో భూమి పూజ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు కోచ్ ఫ్యాక్టరీ రావాలని మళ్ళీ పదే డిమాండ్ చేస్తే ఇప్పుడు అది పీపీపీ మోడా, పబ్లిక్ సెక్టర్ యూనిటా, లేక ఫుల్ కోచెస్ తయారీయా, లేక
కోచెస్ కు కావాల్సినటువంటి విడి భాగాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసుడా మొత్తానికి మాత్రం అది ఒక రూపానికి వచ్చినటువంటి విషయం మనం చూసినాం. అయితే మా బాధాకరం ఏంటంటే మేము ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాం, ఈ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రావాలి అంటే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేసీఆర్ గారు ముందు చూపుతోని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ రైల్వే అధికారులు 50 ఎకరాలు చాలన్నా కూడా 150 ఎకరాలు ఎందుకు కేటాయించిండు అంటే అది ఖచ్చితంగా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా చిన్న మధ్య తరగతి పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఐటీఐ ఉన్నాయి. ఐటీఐ చదివితే పిల్లలు ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాజుపేటలో ఐటీఐ స్థాపించాలని చెప్పి కేసీఆర్ గారిని కోరితే అప్పుడున్నటువంటి నాయన నరసింహారెడ్డి గారు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు కాజుపేట ప్రాంతంలో ఐటీఐ కూడా స్థాపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడ నిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రాంపూర్ లో పాలిటెక్నిక్ ఉన్నది, ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నది. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే మా పోరాటం, మా ఆరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఎంత బాధాకరమైందంటే ఇప్పుడు అంతా కూడా ట్రయల్ రన్ కూడా జరిగిన తర్వాత ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని నిస్సాయ స్థితిలో రైల్వే అధికారులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడి నుంచి 8 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ దద్దమ్మలు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే మరొక్కసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఇంజనీర్ల కోసం, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ నెలకొల్పే దాని కోసము మా పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా అక్కడ 5,000 ఉద్యోగాలు రాని, 4,000 రాని, 2,000 రాని, 1,000 ఉద్యోగ అవకాశాలు రాని 80% ఖచ్చితంగా మాకు ఈ ప్రాంత బిడ్డలకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఈరోజు లాతూర్లో, మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్లో చూసినట్టయితే 70% అక్కడ ఇస్తున్నారు. 70% లాతూర్లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీకి మరి అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇయ్యారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తున్నా. అక్కడొక రూల్, ఇక్కడొక రూలా? ఎందుకు ఈ ప్రాంతం పైన, తెలంగాణ ప్రాంతం పైన, మా వరంగల్ నగరం పైన ఎందుకు ఇంత వివక్షత అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యులను మేము ప్రజల తరఫున, ఈ ప్రాంత బిడ్డల తరఫున మేము ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్లియర్ కట్ గా ఉంది, దయచేసి చదివి వినిపిస్తా, మీరు వినండి. లాతూర్ మహారాష్ట్ర స్టేట్ మరత్వాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇన్ 2022, 70% local reservation. Railway Minister Ashwini Vaishnav has stated that 70% of jobs at Marathwada coach factory in Latur will be earmarked for the local population. అక్కడ ఏమంటారు? స్కోప్ ఆఫ్ ది రిజర్వేషన్ లోకల్ ఖచ్చితంగా ఇవ్వాలని. ద ప్రైమరీ గోల్ ఈస్ టు ప్రొవైడ్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఆఫ్ మరాఠ్వాడా రీజన్ which is historically one of the Maharashtra's most underdeveloped areas. దానికంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్నప్పుడు వరంగల్ కూడా చారిత్రాత్మక నేపథ్యం లేదా? కాకతీయుల నాడు పాలించినటువంటి హైదరాబాద్ నగరం ఒక చార్మార్ 400 సంవత్సరాలు అనుకోండి, గోల్కొండ ఇంకొక 400 సంవత్సరాలు అనుకోండి. కాకతీయులు పాలించినటువంటి 1000 సంవత్సరాలు ఈ ప్రాంతమే కదా. దానికన్నా ముందు జైళ్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే ఈ ప్రాంతానికి 2-3 సంవత్సరాల చరిత్ర, ఇంత గొప్ప చరిత్రకు, ఇంత హిస్టారిక్ నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 80% అడుగుడు కరెక్టా కాదా అని చెప్పి ఈ ప్రాంత బిడ్డగా
మేము కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులను ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కొట్లాడి తీసుకురండి. ఈ 8వ 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా స్థానికులకు ఇక్కడ రావాలని మీరు కొట్లాడండి. అంతే తప్ప దద్దమ్మలాగా ఉంటే మాత్రం ఈ ప్రాంత బిడ్డలు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మరి ఖచ్చితంగా నిలదీస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గతంలో కూడా ఈ జంక్షన్ డివిజన్ స్థాయిగా కావాలని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసినాం. దయచేసి ఇప్పుడు సౌత్ కోస్టల్ కానీ ఇవన్నీ కూడా మరి ఏర్పడే సందర్భం ఆసన్నమైంది కాబట్టి మా కాజ్పేట్ను కూడా డివిజన్ స్థాయిగా చేసినట్టయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది కేంద్రంగా అనేక మంది అధికారులు వస్తారు. ఆ అధికారుల కింద అనేక మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగస్తులు నిరుద్యోగ యువకులకు కూడా అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి మా రెండో డిమాండ్ కూడా అదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయి చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కూడా అది కొనసాగిస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న ఒక రైల్వే అధికారితో మాట్లాడినా, ఇక్కడ స్థానికులకు ఎందుకు ఇస్తలేరంటే ఇక్కడ స్కిల్డ్ లేరని చెప్తున్నారు. మరి అదే మహారాష్ట్రలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిండ్రు. ఇక్కడ ఎందుకు ఇప్పియ్యారు? గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. మీకు ఏ స్కిల్స్ కావాలన్నా మాకు ప్రొఫార్మా ఇవ్వండి. స్వచ్ఛంద సంస్థలతోనో లేకుంటే ప్రభుత్వంతోనో, ఇంకా లేదు మీరు మహారాష్ట్రలో ఏ తీరుగైతే స్కిల్ డెవలప్మెంట్ చేసిండ్రో ఆ తీరుగా మా ప్రాంత బిడ్డలకు చేయించండి. ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అడ్డా మీద కూలీలకు కూడా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మా వాళ్ళకు ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి దయచేసి ఈ ప్రతిపాదనను తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇక్కడ చూసినట్టయితే సరే ఇదంతా ఏదో సినిమా షూటింగ్ లాగా మరి చేస్తున్నారు, మేము దాన్ని కాదంటలేం. గతంలో ఇక్కడ సైకిల్ స్టాండ్ ఎవరికి ఉండే? లోకల్ వాళ్ళకు ఉండే. నాకు గుర్తున్నంత మటుకు కొన్నేళ్ల క్రితము వెంకటయ్య ఎవరికో ఉండే, ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉండే. కానీ ఇప్పుడు ఏం మార్చిండ్రు? ఈ లోకల్ వాళ్ళకు టెండర్లు రాకుండా మహారాష్ట్ర వానికో గుజరాత్ వాళ్ళకో టెండర్ వచ్చే విధంగా గ్లోబల్ టెండర్స్ అన్నారు. అరే సైకిల్ టెండర్లకు గ్లోబల్ టెండర్ ఎందుకు నాయనా? చిన్నోడు బతుకొద్దా? లోకల్ వాడు బతుకొద్దా? ఇప్పుడు లోకల్ వాళ్ళు సైకిల్ స్టాండ్ కాడ ఉన్నారా మీరు చూడండి. అక్కడ లోకల్ వాళ్ళు ఉంటే అడ్వాంటేజ్ ఏందో మీకు దయచేసి చెప్తా. ఒకవేళ ఒక ట్రైన్కి అతను పోతే, ఒక ప్రాంతానికి పోతే 2 రోజులు వచ్చినా కూడా లోకల్లో ఉన్నటువంటి పరిచయాలతోని ఒక రోజే కిరాయి తీసుకుంటాడు. కానీ ఇక్కడ గంటకు మీటర్ తిరుక్కుంటా ఇక్కడ పార్కింగ్ చేసి పోతే ఒకవేళ ట్రైన్ మిస్ అయినా తెల్లారి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ స్కూటర్ స్టాండ్ ఛార్జెస్ రెట్టింపు అవుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆర్థిక సంబంధాలతోని మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ కాంట్రాక్టర్ అప్పచెప్తే పేదవాడు ఎట్లా బతకాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత బిడ్డలు ఎట్లా బతకాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా మీరు చూసినట్టయితే దయచేసి ఇవన్నీ కూడా మైనట్గా ఉండొచ్చు, కానీ దయచేసి ఇవి కళ్ళతోని చూస్తే అర్థం కాదు. మనసు పెట్టి మానవీయ కోణం నుంచి చూస్తే పేదవాని సమస్యలు అర్థమవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో నేను కూడా చాలా సందర్భాలలో ఇక్కడ బుక్ స్టాల్ ఉండే, కూల్ డ్రింక్ షాపులు ఉండే, పల్లి చెక్కీలు షాపులు ఉండే, బిస్కెట్ స్టాల్ ఉండే. ఈ రోజు ఆ లోకల్ వాళ్ళు అమ్మే ఈ స్టాల్ అన్ని కూడా పోయినాయి. ఎవరికి వచ్చినాయి? పక్కకున్న ఏపీ టెండర్, ఏపీ రాష్ట్రంలో ఉన్నకి వచ్చినాయి, మహారాష్ట్రలోకి వచ్చినాయి. అక్కడ వీళ్ళందరూ కూడా మా ప్రాంత బిడ్డలందరూ కూడా కూలీలుగా పనిచేస్తున్నారు, దినసరి కూలీలు. ఒకప్పుడు మా ప్రాంత బిడ్డలు బుక్ స్టాల్ పెట్టుకొని, ఫ్రూట్ స్టాల్ పెట్టుకొని, జ్యూస్ సెంటర్ పెట్టుకొని, బిస్కెట్ సెంటర్ పెట్టుకొని, పేపర్ సెంటర్ పెట్టుకొని ఈరోజు ఒక ఓనర్గా బతుకున్నాడు, ఈరోజు కూలీ అవుతున్నాడు.
మా గుండె రగిలిపోతున్నది. అందుకే ఈరోజు మేము అంటున్నాం, దయచేసి రైల్వే అభివృద్ధి కావాలన్నా ఏసీ కోచ్ల మీదనేమో ఇంకేదో తీరుగా ఆర్థికంగా రాబడి వచ్చే విధంగా చేయండి, కానీ పేదవాడు స్థానికులను పొట్టగొట్టే ప్రయత్నం ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేయొద్దని చెప్పి ఈ పోరుగల్ లాంటి ఓరుగల్ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు పెద్ద పెద్ద కార్లు పార్క్ చేస్తే పార్కింగ్ చేయండి, ఈరోజు 10 రూపాయలు తీసుకోండి, రేపు 20 రూపాయలు తీసుకోండి, కానీ మా రోజువారీ కడుపుకో మరి పూట కోసము, పూట గడివేదాని కోసం, వాళ్ళ కుటుంబ పోషణ కోసము డిగ్రీలు చదివి పీజీలు చదివి ఆటో కార్మికులు ఇక్కడ పార్కింగ్ చేస్తే రైల్వే అధికారులు వచ్చి వాళ్ళను ఫైన్ల రూపంలో చేస్తున్నారు. సంవత్సరం కింద చెల్లించాలంటారు. అసలుకే నాయన ఇక్కడ ఫ్రీ బస్ చేపట్టి మా ఆటో కార్మికుల పొట్టలు కొడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి అటువంటి పరిస్థితుల్లో మూలిగేనక్క మీద తాడిపండు పడ్డట్టు మా ఆటో కార్మికులు పార్కింగ్ చేస్తే గిరాకీ కోసం ఇక్కడ నిలబడితే వాళ్ళ దగ్గర ఛార్జెస్ చేసుడు మీకు తగునా అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే గతంలో దీన్ని ఆనుకొని ఉన్నటువంటి బోడగుట్ట ప్రాంతం, అక్కడి నుంచి ఇక్కడికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలని చెప్పి చాలా సందర్భాలలో చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం అని, ఇది రైల్వేకి సంబంధం లేదని చెప్పి అనేక సందర్భాలలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు జీఎం గారితో సంప్రదింపులు జరిపి ఇక్కడ కొంత కార్పొరేషన్ పోర్షన్ అదేవిధంగా రైల్వే పోర్షన్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ఒప్పించి చేసినాం. అది అట్లనే ఉన్నది, కోల్డ్ స్టోరేజ్లో ఉన్నది, అతిగతి లేదు. ఈ సందర్భంగా మరి ఆ బోడగుట్ట ప్రాంతంలో రైల్వే ట్రాక్ మరి దాటుతున్నటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ రైల్వే అధికారులు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది దశల వారీగా ఉద్యమం కొనసాగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోతాం. రేపు ఉదయం 10 నుంచి 2 వరకు కాజ్పేట్ చౌరస్తాలో ఈ డిమాండ్స్ను రైల్వే అధికారుల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి మేము ఉద్యమం చేపట్టబోతున్నాం. అది రేపు ధర్నా కార్యక్రమంలో ధర్నా రూపంలో జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ రన్నింగ్ స్టాఫ్ ఉండే సుమారు 500 మంది, 400 మంది మా స్థానికులే, మా వరంగల్ బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలే. కానీ విజయవాడకు తరలించేదానికి వాళ్ళ గతంలో కూడా మరి రన్నింగ్ స్టాఫ్ను ట్రాన్స్ఫర్ చేస్తున్న క్రమంలో మేము తెలంగాణ బిడ్డలుగా, గులాబీ సైనికులుగా మేము అనేక సందర్భాల్లో రైల్వే అధికారుల దృష్టికి తీసుకోవాలి. అది తాత్కాలికంగా ఆగింది. మళ్ళీ ఏదో కొత్త మరి రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం చేస్తుండ్రు. దయచేసి రైల్వే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జీఎం గారికి ప్రత్యేకించి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టాఫ్ను కానీ, ఇక్కడ ఉన్నటువంటి క్రూను కానీ, ఇక్కడ ఉన్నటువంటి వర్క్షాప్లు కానీ దయచేసి వేరే ప్రాంతానికి తరలించొద్దు. ఒకవేళ మీరు తరలించినట్టయితే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ ధర్నా కార్యక్రమానికి మా అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు రాబోతున్నారు. రేపు ధర్నా కార్యక్రమంతో ప్రారంభమై ఖచ్చితంగా 80% స్థానికులకు ఉద్యోగాలు ఈ కోచ్ ఫ్యాక్టరీలో వచ్చే వరకు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. దశల వారీగా ధర్నాతో ప్రారంభమై ఢిల్లీ దాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరికి 8వ తారీఖు 9వ తారీఖు పార్లమెంట్ మరి సెషన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ ప్రాంత సమస్యలపైన మీరు పోరాడండి, ప్రాంత ప్రజల మనుగడను కాపాడండి, ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించండి అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెప్పండి. తెచ్చిన మాదేదే కదండి, మాదే, మా పోరాటమే.
మా పోరాటము ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం, ఫోటోలు చూపెట్టినాం కదా. ఇవన్నీ ఏంది పోరాటం కాదా? ఇది ఫ్యాక్టరీ, ఇది స్థలం కూడా 150 ఎకరాలు మేమే ఇచ్చినాం. ఇగో ఇది ధర్నాలు జిఎం నుంచి ఢిల్లీ వరకు కూడా చేసినాం. పదే పదే అభివృద్ధికి మారిండు అని ఇగో చిల్లర మాటలకు ఇది సమయం కాదు, సందర్భం కాదు. చిల్లర గాన్లకు నేను సమాధానం ఇప్పుడు చెప్పను. దానికి చాలా సమయం ఉంటది, సందర్భం ఉంటది. ఇది ప్రజా ఉద్యమము చేపడుతున్నాం. నాకు ప్రజా సమస్యలు ముఖ్యం. చిల్లర గాన్ల మాటలు నేను పట్టించుకోను. జై దాస్యం!